Hello guys, welcome to VLSI Developers YouTube channel. So last video లో మనం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ యొక్క బేసిక్స్ అనేది చూసాం. సో ఈ వీడియోలో మనకు ఫోర్ బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్స్ కి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్స్ చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇట్ ఈస్ అ సింగిల్ ఇన్పుట్ ఫ్లిప్ ఫ్లాప్. అంటే మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ లో ఒక సింగిల్ ఇన్పుట్ ఉంటుంది, ఒక సింగిల్ అవుట్పుట్. టూ అవుట్పుట్స్ అంటే ఆబ్వియస్లీ ఒకటి వచ్చేసి కాంప్లిమెంటరీ అవుట్పుట్, మనం అది కన్సిడర్ చేయం. సో ఇట్ ఈస్ అ డి ఇన్పుట్, ఇట్ ఈస్ అ కీ అవుట్పుట్ అండ్ ఇస్ అ క్యూ బార్ అవుట్పుట్. ఓకే, సో డి ఇన్పుట్, కీ అవుట్పుట్ అండ్ క్యూ బార్ అవుట్పుట్. ఆబ్వియస్లీ ఇది వచ్చేసి ఒక ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి క్లాక్, దీనికి మనం క్లాక్ ఇస్తాం. ఇది వచ్చేసి ఇన్పుట్ అండ్ దిస్ ఇస్ అవుట్పుట్. సో మనకు ఫస్ట్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకోవాలంటే మనకు క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఉండాలి. క్యారెక్టరిస్టిక్ టేబుల్ ని మనం స్టేట్ టేబుల్ అని కూడా అనవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్ టేబుల్ తీసుకుందాం. డి క్యూఎన్ ప్లస్ 1. సో ఇక్కడ డి అనేది మనకు ఇన్పుట్, క్యూఎన్ అనేది ప్రజెంట్ స్టేట్ అండ్ క్యూఎన్ ప్లస్ 1 అనేది నెక్స్ట్ స్టేట్. సో ఇప్పుడు మనం దీనికి వాల్యూస్ ఫిల్ చేద్దాం. 0 0 0 1 1 0 1 1. సో మనకు నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది, మనకు ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రజెంట్ స్టేట్ మనకి ఇన్పుట్ ఏది ఇస్తే నెక్స్ట్ స్టేట్ అనేది సేమ్ వస్తుంది. సో దీని నెక్స్ట్ స్టేట్ వాల్యూస్ ఏముంటాయి, 0 0 1 1. ఇది మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్ టేబుల్. సో ఇప్పుడు మనం ఈ స్టేట్ టేబుల్ ని బేస్ చేసుకొని మనం స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ గీయాలి. ఎలా? ఓకే, నౌ లెట్ us see. సో మనకు ఇక్కడ 2 డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి డి ఫ్లిప్ ఫ్లాప్ లో, దట్ ఈస్ when the state is 0 and the state is 1. ఓకే, అంటే మనకు ఆ 2 స్టేట్స్ మనం S0 అండ్ S1 అని అనుకున్నాం. అంటే S0 అంటే when the state is 0, S1 అంటే when the state value is 1. సో ఫస్ట్ మనం S0 దగ్గర కన్సిడర్ చేసుకుంటే, అంటే ఇక్కడ ఒకటి S0 ఇక్కడ ఒక S0 దగ్గర కన్సిడర్ చేసుకుంటే ఏ ఇన్పుట్ కి ఎలా ట్రాన్సిషన్ జరుగుతుందో చూద్దాం. సో S0 దగ్గర అంటే స్టేట్ 0 ఉన్నప్పుడు మనం ఇన్పుట్ అనేది 0 ఇస్తే ఆ నెక్స్ట్ స్టేట్ అనేది సేమ్ స్టేట్ లో ఉండిపోతుంది. సో S0 దగ్గర ఇన్పుట్ 0, స్టేట్ అనేది సేమ్. అదే S0 దగ్గర ఇన్పుట్ 1 ఇస్తే స్టేట్ అనేది 0 to 1 చేంజ్ అవుతుంది. సో S0 దగ్గర మనం ఇక్కడ ఇన్పుట్ అనేది 1 ఇద్దాం. 1 ఇస్తే ఏమైంది, అది స్టేట్ 0 నుంచి స్టేట్ 1 కి చేంజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్టేట్ 1 దగ్గర కన్సిడర్ చేసుకుంటే స్టేట్ 1 దగ్గర మనం ఇన్పుట్ 0 ఇస్తే స్టేట్ అనేది 1 to 0 చేంజ్ అయిపోయింది ఇక్కడ. సో స్టేట్ 1 దగ్గర మనం ఇన్పుట్ అనేది 0 ఇస్తే ఏమైంది, స్టేట్ 1 నుంచి స్టేట్ 0 కి చేంజ్ అయిపోయింది. అదే స్టేట్ 1 దగ్గర మనం ఇన్పుట్ 1 ఇస్తే స్టేట్ అనేది రిటర్న్ అయిపోయింది. స్టేట్ 1 దగ్గర ఇన్పుట్ అనేది 1 ఇస్తే స్టేట్ అనేది సేమ్ రిటర్న్ అయిపోయింది. సో ఇది మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. మనం ఫ్లిప్ ఫ్లాప్ కి ఇలా గీసుకున్నాం. జనరల్లీ ఎనీ సీక్వెన్షియల్ సర్క్యూట్ కి స్టేట్ టేబుల్ ని యూజ్ చేసుకొని స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకోవడం అనేది ఈజీ. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ మనకు వచ్చేసి టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, మనకు టీ ఫ్లిప్ ఫ్లాప్ కి స్టేట్ డయాగ్రామ్ తీసుకుందాం, స్టేట్ టేబుల్ తీసుకుందాం. ఫస్ట్ టీ క్యూఎన్ ప్లస్ 1. ఓకే, సో సేమ్ 0 0 0 1 1 0 1 1. సో మనకు టీ ఫ్లిప్ ఫ్లాప్ ప్రాపర్టీ ఏంటి, ఇన్పుట్ 0 ఉన్నప్పుడు సేమ్ స్టేట్ అంటే ప్రజెంట్ స్టేట్ ఏదో నెక్స్ట్ స్టేట్ కూడా అదే వస్తుంది. ఓకే, అదే ఇన్పుట్ 1 ఉన్నప్పుడు స్టేట్ అనేది టాగుల్ అవుతుంది. సో 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు టీ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, S0 అండ్ S1. ఓకే, సో మనం ఫస్ట్ స్టేట్ 0 దగ్గర ఇన్పుట్ అనేది 0 ఇస్తే స్టేట్ అనేది రిటర్న్ అయిపోయింది. స్టేట్ 0 దగ్గర స్టేట్ రిటర్న్ అయిపోయిందంటే ఇన్పుట్ 0 ఇచ్చాం. సో S0 ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు స్టేట్ అనేది సేమ్ స్టేట్ లో ఉండిపోయింది. అదే S0 దగ్గర ఇన్పుట్ 1 ఇస్తే స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది.
ఓకే. అదే S0 దగ్గర ఇన్పుట్ 1 ఇస్తే స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు స్టేట్ 1 దగ్గర ఇన్పుట్ 0 ఇస్తే స్టేట్ రిటర్న్ అయిపోయింది. స్టేట్ 1 దగ్గర ఇన్పుట్ 0 ఇస్తే సేమ్ స్టేట్లో ఉండిపోయింది. అదే స్టేట్ 1 దగ్గర ఇన్పుట్ అనేది 1 ఇస్తే స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది. స్టేట్ 1 దగ్గర ఇన్పుట్ 0 ఇస్తే మనకి ఇక్కడ స్టేట్ అనేది S1 నుంచి S0కి చేంజ్ అయిపోయింది. సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఇది డి ఫ్లిప్ ఫ్లాప్ది. సో ఓకే, దిస్ ఇస్ డి ఫ్లిప్ ఫ్లాప్ది, ఇది ఒక వచ్చేసి టీ ఫ్లిప్ ఫ్లాప్ది. రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఓకే, మనకి దీని దగ్గర S0 దగ్గర మనకు 1 ఇచ్చినప్పుడు స్టేట్ చేంజ్ అయింది. అదే S1 దగ్గర 0 ఇచ్చినప్పుడు స్టేట్ చేంజ్ అయింది. అదే టీ ఫ్లిప్ ఫ్లాప్కి సారీ ఇది 1 0 కాదు, ఇది 1. ఓకే, అదే S0 దగ్గర 1 ఇచ్చినప్పుడు స్టేట్స్ చేంజ్ అయ్యాయి. డి ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెంట్గా ఉంది. అదే now let us next move to next flip flop, third flip flop, that is SR flip flop. So SR flip flop లో మనం స్టేట్ టేబుల్ గీసుకుందాం. ఫస్ట్ SR QN plus 1. ఓకే, సో 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 0 1 1 0 1 1. ఓకే, సో మనకు SR ఫ్లిప్ ఫ్లాప్లో బేసికల్గా S0 R0 ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, స్టేట్ అనేది సేమ్ స్టేట్ రిపీట్ అవుతుంది. ఓకే, రెండు వాల్యూస్ 0 ఉన్నప్పుడు మనకు ప్రజెంట్ స్టేట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేట్ కూడా అదే వస్తుంది. సో అదే మనకు SR ఫ్లిప్ ఫ్లాప్లో S0 R వాల్యూ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సెట్ ఈజ్ లో, రీసెట్ ఈజ్ హై, అంటే రీసెట్ అవుతుంది. మనకు నెక్స్ట్ ప్రజెంట్ స్టేట్ ఏదున్నా నెక్స్ట్ స్టేట్ అనేది రీసెట్ అవుతుంది, అంటే మనకు 0 వస్తుంది. అదే S1 R0 ఉన్నప్పుడు ఈ టూ స్టేట్స్లో ఈ టూ పాసిబిలిటీస్లో సెట్ అవుతుంది, అంటే వాల్యూ అనేది హై వస్తుంది 1 1. అదే S1 SR రెండు 1 ఉన్నప్పుడు మనకు ఇది అనేది అన్డిటర్మైన్డ్ కండిషన్. సో మనం SR ఫ్లిప్ ఫ్లాప్లో ఈ కండిషన్ని మనం డిస్కస్ చేయము, దిట్ ఈస్ అన్ ఇన్వాలిడ్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 3 పాసిబిలిటీస్కి ఒక స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకోవాలి. సో సిమిలర్లీ దీంట్లో కూడా 2 స్టేట్స్ S0 S1. ఓకే, S0 దగ్గర ఇన్పుట్ 0 0 ఉన్నప్పుడు స్టేట్ అనేది సేమ్ 0 స్టేట్లో ఉంది. ఓకే, ఇన్పుట్ అనేది 0 0 ఉన్నప్పుడు S0లో ఉంటే ఒకవేళ అది మళ్ళీ సేమ్ S0లోకే ఉండిపోయింది, అంటే స్టేట్ అనేది చేంజ్ అవ్వలేదు. అదే S0లో ఇన్పుట్ అనేది 0 and 1 ఉన్నప్పుడు 0 and 1 ఉన్నప్పుడు కూడా స్టేట్ చేంజ్ అవ్వలేదు. సో 0 1 ఉన్నప్పుడు కూడా స్టేట్ చేంజ్ అవ్వలేదు. అదే S0లో 1 0 ఉంటే స్టేట్ అనేది 0 నుంచి 1కి చేంజ్ అయింది. 1 0 ఇన్పుట్ ఉన్నప్పుడు ఇన్పుట్ 1 0 ఉంటే 0 to 1 చేంజ్ అయింది. మనం 1 1 స్టేట్ని కన్సిడర్ చేయం. S1 R1ని మనం SR ఫ్లిప్ ఫ్లాప్లో తీసుకోం. ఓకే, నౌ ఇప్పుడు మనం S1కి చూద్దాం. S ఈక్వల్ టు 1 S1 అంటే స్టేట్ 1 ఉన్నప్పుడు ఇన్పుట్ 0 0 ఉంటే సేమ్ స్టేట్లో రిటర్న్ అయిపోయింది. ఇన్పుట్ 0 0 ఉంటే సేమ్ స్టేట్లో రిటర్న్ అయిపోయింది. అదే స్టేట్ 1లో ఇన్పుట్ 0 1 ఉన్నప్పుడు స్టేట్ అనేది 1 to 0 చేంజ్ చూస్తే ఇక్కడ ఏమన్నప్పుడు 0 1 ఉన్నప్పుడు 1 to 0 చేంజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ 1లో 1 0 ఉంటే సేమ్ స్టేట్లో రిటర్న్ అయిపోయింది మళ్ళీ 1 0 ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ మీరు చూస్తే 2 పాసిబిలిటీస్, అంటే ఇక్కడ మనకు 0 ఉన్నది, అంటే మనకి S0 ఉంది
ఆర్ ఏదున్నా మన S0లోనే రిటర్న్ అయిపోయింది. అంటే S0లో ఉన్నప్పుడు ఎస్ అనేది 0 ఉండి ఆర్ మనకు డోంట్ కేర్ అంటే ఏ వాల్యూ ఉన్నా 0 ఆర్ 1 ఏది ఉన్నా కానీ మనకు స్టేట్ అనేది రిటర్న్ అయిపోతుంది. అదే S1లో మనకు ఎస్ అనేది ఏది ఉన్నా ఆర్ అనేది 0 ఉంటే సేమ్ వాల్యూలో రిటర్న్ అయిపోతుంది. ఎస్ డోంట్ కేర్ ఆర్ అనేది 0 ఉండాలి. సో ఇది మనకు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. నెక్స్ట్ మనం లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ చూద్దాం. జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్. జే కే క్యూఎన్ ప్లస్ 1. స్టేట్ టేబుల్ ద్వారానే స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది అవుట్లైన్ చేయాలి. ఓకే, సేమ్ 0 0 0 0 0 1 0 1 0 1 0 0 సారీ 0 ఇది 0 1 1 వస్తుంది ఇక్కడ 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో సేమ్ J0 K0 ఉన్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది సేమ్ ప్రజెంట్ స్టేట్ ఏది ఉందో నెక్స్ట్ స్టేట్ కూడా అదే వస్తుంది 0 1. అదే 0 ఉండి J0 ఉండి K1 ఉంటే రీసెట్ అవుతుంది, అంటే మనకు నెక్స్ట్ స్టేట్ అనేది 0 వస్తుంది. అదే J1 నుండి K0 ఉంటే స్టేట్ అనేది సెట్ అవుతుంది, అంటే మనకు అవుట్పుట్ 1 వస్తుంది. అదే 2 1 ఉంటే టాగుల్ అవుతుంది, అంటే 0 ఉంటే 1 వస్తుంది, 1 ఉంటే 0 వస్తుంది. సో ఇప్పుడు మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి స్టేట్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ తీసుకున్నాం. S0 S1. ఓకే, S0 దగ్గర J0 K0 ఉన్నప్పుడు సేమ్ స్టేట్ లో రిటర్న్ అయిపోయింది. 0 0 ఉంటే సేమ్ స్టేట్ లో రిటర్న్. మళ్ళీ S0 దగ్గర 0 1 ఉన్నా కానీ సేమ్ స్టేట్ లో రిటర్న్, అంటే 0 1 ఉన్నా కానీ సేమ్ స్టేట్ లో రిటర్న్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ S0లో 1 0 ఉన్నప్పుడు స్టేట్ అనేది 0 to 1 చేంజ్ అయిపోయింది 1 0 ఉన్నప్పుడు. అదే S0లో 1 1 ఉన్నా కానీ స్టేట్ అనేది చేంజ్ అయింది మనకు 1 1 ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు మనం S1లో చూద్దాం. S1లో 0 0 ఉంటే సేమ్ స్టేట్ లో రిటర్న్ అయిపోయింది. 0 0 ఉంటే సేమ్ స్టేట్ లో రిటర్న్. అదే S1లో 0 1 లో ఉంటే స్టేట్ అనేది 1 to 0 చేంజ్ అయింది. స్టేట్ ఈజ్ 1 to 0 0 1 ఉన్నప్పుడు. అదే S1లో 1 0 ఉన్నప్పుడు స్టేట్ అనేది సేమ్ స్టేట్ లో ఉంది 1 0లో. నెక్స్ట్ S1లో 1 1 ఉన్నప్పుడు స్టేట్ అనేది మళ్ళీ చేంజ్ 1 1. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే సేమ్ స్టేట్ లో రిటర్న్ అవ్వడానికి J వాల్యూ అనేది 0, K వాల్యూ అనేది డోంట్ కేర్. అదే S1లో సేమ్ స్టేట్ లో ఉండడానికి J వాల్యూ డోంట్ కేర్, K వాల్యూ 0. అదే S0 నుంచి S1 కి చేంజ్ అవ్వడానికి J వాల్యూ 1, ఓకే, J వాల్యూ 1, K వాల్యూ డోంట్ కేర్. అదే S1 నుంచి S0కి రావడానికి J వాల్యూ డోంట్ కేర్, K వాల్యూ 1. సో మనకి ఇలా పాసిబిలిటీస్, అంటే 0 డోంట్ కేర్ ఉంటే సేమ్ స్టేట్ లో రిటర్న్ అవ్వకపోతే S0లోనే ఉంటుంది. అదే 1 డోంట్ కేర్ ఉంటే S0 to S1 కి చేంజ్ అయిపోతుంది. డోంట్ కేర్ 0 ఉంటే S1 లోనే ఉంటుంది. అదే డోంట్ కేర్ 1 ఉంటే S1 to S0 ఉంటుంది.